దేవుడు పిలిస్తే తప్ప పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళలేము అనేది 100% నిజమండి. ఇది నా విషయంలో జరిగింది. మీ విషయంలో జరిగిందో లేదో నాకు తెలీదు కానీ నాకైతే ఇది ఖచ్చితంగా నమ్మకం వచ్చిందనమాట. శ్రీకాళహస్తికి వెళ్దామని 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, కానీ అవ్వట్లేదు. ఇప్పుడేమో సడన్గా ప్లాన్ చేసుకున్నాం, అది అయిపోయింది. నైట్ 6:30కి బస్ ఎక్కితే మార్నింగ్ 7 కల్లా శ్రీకాళహస్తిలో దింపేశారు. సో అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ మనకి షేర్ ఆటోస్ ఉంటాయన్నమాట. 20 రూపీస్ అలా తీసుకున్నారు. అక్కడి నుంచి మనకి టెంపుల్ 4 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ మేము 3rd ఫేజ్ అనుకుంటా అండి, 3rd గేట్లో దిగాము. లక్కీగా ఏంటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న ఆంటీ మా బస్సులోనే ట్రావెల్ చేశారనమాట. నా స్టాప్లోనే ఎక్కారు. సో వాళ్ళది కాళహస్తి అనమాట. ఆవిడ గైడ్ చేశారు, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని. తనే దగ్గరుండి తీసుకెళ్లారు. సో మాకు ఈజీ అయిపోయింది. సో లోపలికి వెళ్తే మేము రూమ్ అది ఏం తీసుకోలేదండి. జస్ట్ మేము పూజ చేయించేసుకుని ఇమీడియట్గా తిరుపతికి స్టార్ట్ అయిపోవాలని చెప్పి రూమ్ ఇంకా తీసుకోలేదు. అక్కడ వాష్రూమ్స్ అవి ఉంటే ఈ లోపల ఉంటాయన్నమాట. వాష్రూమ్స్ ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. అంతా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ అంతా చేసుకుని ఈ పక్కన ఇమీడియట్గా టికెట్స్ ఇస్తారనమాట రాహుకేతు పూజకి. రాహుకేతు పూజ రాహుకాలం ఉన్న టైంలో చేయించుకుంటే మంచిదని చెప్తారు. సో అందుకని మేము ఇంకా హర్రీ బర్రీగా రెడీ అయ్యి ఇమీడియట్గా పూజకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. పూజకైతే ఒక 15 to 20 మినిట్స్ పట్టుంటుంది, కానీ కూర్చోబెట్టారు చూడండి, ఒక మినిమం 2.5 hours కూర్చో. పూజ అయిపోయాక దర్శనం అయితే చాలా బాగా జరిగింది.